హే గైస్, రీసెంట్లీ మా కాలేజ్ ఒక కంపెనీ అయితే వచ్చింది ప్లేస్మెంట్స్కి. సో మేమందరం కూర్చున్నాం అన్నమాట. మా కాలేజ్లో ఒక 30 మెంబర్స్ అయితే ప్లేస్మెంట్స్కి కూర్చున్నాం. అందులో నేను కూడా ఉన్నా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. సో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంది, ఆ తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడిగారు, నేను ఆన్సర్లు ఎట్లా ఇచ్చాను అన్న మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోకి వెళ్ళే ముందు ఐఎమ్ మిస్టర్ నంద్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫ్రమ్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో మా కోర్స్ సంబంధించి ఒక టెక్స్టైల్ కంపెనీ అయితే వచ్చింది. అయన్నొద్దు, పాయింట్కి రా. సో వాళ్ళు 3 స్టేజ్లో సెలెక్ట్ చేస్తున్నారు: యాప్ట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో దాదాపు ఒక 43 మెంబర్స్ అయితే మేము యాప్ట్యూడ్ టెస్ట్కు రాసినాం. అందులోకి వెళ్ళి ఒక 30 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ 30 మెంబర్స్ నుంచి టెక్నికల్ ఇంటర్వ్యూకి తీసుకున్నాను అనమాట. సో నేను టెక్నికల్ ఇంటర్వ్యూలో చిన్న మిస్టేక్స్ అయితే చేసిన. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో టెక్నికల్ ఇంటర్వ్యూలో వాళ్ళు మొత్తం మా కోర్స్ సంబంధించి అయితే అడిగారు. లైక్ ఇప్పుడు మా టెక్స్టైల్లో వీవింగ్ ఉంటుంది, స్పిన్నింగ్, ఇంకా ఏపీటీ అని చెప్పేసి మ్యాన్మేడ్ ఫైబర్ టెక్నాలజీ, వీటి గురించి అయితే క్వశ్చన్స్ అడిగారు. అందులో కూడా మాకు ఏది ఇంట్రెస్ట్ అందులోకి అయితే క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆ తర్వాత ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ నుంచి దాదాపు ఒక్కొక్కరికి 15 to 20 మినిట్స్ అయితే అయ్యింది. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ నుంచి నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకెళ్ళారు. ఆ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఏంది, ఇంకా నీ కోర్ ఫీల్డ్ కాకుండా అదర్ దాన్ స్కిల్స్ నీకు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ నీకు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అడిగారు అన్నమాట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మొత్తం టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయింది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. దాదాపు నైట్ 7 అయితే అయిందన్నమాట మొత్తం ఇంటర్వ్యూ అయిపోయేసరికి. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, మేము ఇంటర్వ్యూకి వెళ్ళింది 30 మెంబర్స్, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసింది 3 మెంబర్స్ విత్ 4 LPA. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లక్కీ మెంబర్స్ నేనైతే లేను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ విష్ణువర్ధన్, ఇంకా 2 అమ్మాయిలు అయితే సెలెక్ట్ అయిపోయారు. ఏం చేస్తాం, చిన్న మిస్టేక్స్ చేసిన టెక్నికల్ ఇంటర్వ్యూలో. ఫైనల్ గా మీరు బట్ మేము ఏమనుకున్నామంటే దాదాపు 30 మెంబర్స్గా మినిమం ఒక 5 to 6 మెంబర్స్కి అయితే ప్లేస్మెంట్ ఇస్తారు అనుకున్నాం. బట్ ఏం చేస్తాం, 3 మెంబర్స్ వచ్చారు. చాలామంది అంటారు అన్నమాట, బీటెక్ కదా ఎన్సీసీ ఎందుకు అని చెప్పేసి. మా ఫ్రెండ్ విష్ణువర్ధన్కి అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ అండ్ అతను ఆర్డీసీ వెళ్ళేసి వచ్చిండు. సో బేసిస్ ఆన్ దట్ ఆర్డీసీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఈ గాట్ సెలెక్టెడ్ అంట. సో ఇది నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎందుకంటే పోయినాం కాకపోతే విత్ లో కాన్ఫిడెన్స్తో మాట్లాడిన ఇంటర్వ్యూ దగ్గర. అక్కడ నాకైతే మిస్టేక్ అనిపించింది. సో ఇప్పటి నుంచి అయినా సరే నేను అనుకుంటున్నా, లైక్ ఏంటంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మెయింటైన్ చేయాలి, అండ్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఏదైతే నేర్చుకున్నా. సో ఇది నాకేం వేస్ట్ అయితే కాలే ఇంటర్వ్యూ. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను నేను ఇంటర్వ్యూలో. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా చాలామందికి మా 30 మెంబర్స్కి అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, అందరికీ వాళ్ళైతే అంటున్నారు, అరే ఎంతో కొంత నేర్చుకున్నారా నేనైతే అని చెప్పేసి. నా తరపున చిన్న టిప్స్ ఇస్తా. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకున్నాడు మహా అంటే, అరే ఇట్లా చెప్పినా నాకు జాబ్ వచ్చింది అనుకుంటాడు. కానీ నాలాగా ఇంటర్వ్యూ వెళ్ళి ఫెయిల్ అయిన వానికి అరే ఇలా చేస్తే బాగుండదేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని తెలుస్తాయి. సో చిన్న టిప్స్ అయితే ఇస్తా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? సో వెళ్ళే ముందు మీరు బాడీ లాంగ్వేజ్ మంచిగా మెయింటైన్ చేయండి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఫార్మల్ వేసుకుని వెళ్ళండి. ఎందుకంటే లైక్ వాళ్ళు చూసినారు ఒక గుడ్ ఇంప్రెషన్ అన్నమాట. అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అది మంచి పడాలి. గుడ్ మార్నింగ్ సార్, ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పి చిన్న స్మైల్ ఇస్తే చెప్పాలన్నమాట. వాళ్ళు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నేను చూసిందాడే. ఆ తర్వాత క్వశ్చన్ అడిగేటప్పుడు తెలుసు అని చెప్పాలి, లేకుంటే తెలియని చెప్పాలి. అంతేగాని ఏదైనా రాకున్నా తెలుసు అన్నట్టు చెప్పడం వల్ల వాళ్ళు టైం వేస్ట్ తప్ప ఆడ ఏం రాదు. సో నీకు రాకపోతే సారీ సార్, ఐ డోంట్ నో సార్ అని చెప్పండి. అండ్ ఒక ఆన్సర్ తెలిసిన ఆన్సర్ ఉంటే గట్టిగా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతూ చెప్పండి. సో దట్ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్కి వెళ్తే మ్యాక్సిమం హెచ్ఆర్ రౌండ్స్ అయితే మాకైతే ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మీరు కూడా స్మైల్ ఇస్తూ మాట్లాడండి. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి నైట్ 7 అయింది. సో మధ్యలో మా హెచ్ఓడి సార్ వచ్చిండు. నిజంగా మా సార్ దేవుడు అనుకోవాలి. ఎందుకంటే వచ్చి మీరు లంచ్ చేశారా, ఏమైనా స్నాక్స్ తిన్నారా అని ప్రతిదీ కనుక్కొని, అందులో కొంతమంది లంచ్ అయితే చేయలేదంట. సో అందరికీ కొంత అమౌంట్ లైక్ 2000 or 3000 సంథింగ్ అమౌంట్ అయితే ఇచ్చిపోయిండు. మీ బెస్ట్ మీరు ఇవ్వండి ఇంటర్వ్యూలో అండ్ ట్రై టు కరెక్ట్ ద ఇంటర్వ్యూ అని చెప్పి మాకు ఒక పాజిటివ్నెస్ ఇచ్చి మాకు ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది అనమాట. సో guys, this is from my side. So all the best చెప్పండి నా నెక్స్ట్ కంపెనీస్కి. సో I will try my level best to the next company to get the job. And thank you so much for watching this video and try to watch all the videos in my channel. Thank you so much.